నిన్న మన ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా. ఆ మేనిఫెస్టోపై మీ అభిప్రాయం బాబాయ్? బాగా ఆయనే నచ్చిండండి. మేనిఫెస్టోలో పథకాలు మొత్తం బాగున్నాయా బాబాయ్? అన్నీ బాగున్నాయి. బీదోళ్ళు చదువులు కానీ, సంధ్యలు కానీ, ఆడవాళ్ళకు పథకాలు కానీ, మా ఇంటి వాళ్ళకు పింఛన్లు కానీ, ఇంటికి తెచ్చి బియ్యం కానీ అన్నీ బాగా అందిస్తున్నాయి. అతనికి ఓటేయక ఎవరికి వేయమండి మేము. మా 70 ఇండ్లు ఉన్నాయి. 70 ఇండ్లు కూడా తెలుగుదేశానికి ఒక ఓటు కూడా పడవు. నేను ఖచ్చితంగా చెబుతున్నా. బాబాయ్ ఇప్పుడున్న మేనిఫెస్టోలో ఇంకా ఏదైనా 2-3 పథకాలు ఇంకేదైనా మంచిగా ఇంకా ఒక్కటి ఏదో వచ్చింది ఏది కాదు. ఒక కాలం వదిలిపెడితే అసలు ఆయన ఇంకా వెలుగొండ ప్రాజెక్టు మేఘాలు ఉండు ఇవాళ. ఆయన ఒక్క మాట అనే మాట అయితే మేఘాన్ని అయిపోవాలి ఇవాళ. అంతలా సూక్ష్మంగా ఈ పథకాలన్నీ కూడా కాదు. కాలం ఒక్కటంటే మేఘం పైన ఉండి ఆయన ఇంకా జగన్ గారు. బాబాయ్ 5 ఏళ్ల పాలనలో మాకు మంచిగా జరిగిందండి. అభివృద్ధి క్రమంలో నడిచిందా? మంచిగా జరిగింది. మా డాబుడి ఏమి లేదు. ఒక పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేసింది లేదు. మా ఇంటికి డబ్బులు వచ్చినాయి, బియ్యం వచ్చినాయి. ఒక్క ఈ ఎమ్మెల్యే వాళ్ళే కద్ద చేలు బోలు చేయాలంటే వాళ్ళు గుద్దపరిచింది వాళ్ళకు. అది ఒక్కటే ఉంది కానీ అన్నీ బాగా చేసిన మహారాజు జగన్ గారు. ఒక్కటి ఆయనలో బాలుటు లేనే లేదు. బాబాయ్ మన నియోజకవర్గ స్థాయికి వస్తే మన ఎర్రగొండపాలెంలో ఖచ్చితంగా ఎవరు గారు మా ఎర్రపాలెంలో గెలిచేది ఈయనే వైఎస్ఆర్ఏ. వాళ్ళు కొత్తల కట్టె పెట్టుకొని తన్నుకొని సావని గెలిచేది ఆయనే. చంద్రశేఖర్ సార్ గారు గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. మెజారిటీ ఎంత రావచ్చు? ఒక 50 అనుకుంటాం. ఎక్కువ కూడా అనుకోవాలి. 50,000 మెజారిటీ అంతకు ఎక్కువ నేను చెప్పలేను. ఆయన బట్టి ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా ట్రబులే లేదు ఆయనకు. సార్కి ఇక్కడ ఇన్ఛార్జ్కి ఇచ్చినప్పటి నుంచి బాగా జరుగుతుండు. అప్పుడు చిన్నోడు బీదోడు వాడు ఏ పార్టీకి వస్తుండో భోజనాలు కూడా అట్నే పెట్టిండు మహారాజు. ఆయన అందరూ అనుకుంటున్నారు చంద్రశేఖర్ కావాలని. ఆయన వద్దనే మొగోడు బుట్టలు ఆడపిల్లతో సహా ఆయన కావాలని అనుకుంటున్నారు కానీ ఆయన వద్దనేవాడు లేడు. ఇప్పుడు ఆయన మాట్లాడి చూడు ఇవాట్లు ఆయన ఏనా అది నాకు తెలుసులేదు. నేను ఎందుకు తెలిసేది కొందపల్లె కాదు కొమ్మరోలా. బాబాయ్ ఈ నెల 24 సార్ నామినేషన్ వేశారు. నామినేషన్ లో భారీగా జనాలు వచ్చారని చెప్పి బ్రహ్మాండం బంతి కూత ఏం పెట్టిండు ఆయన. నేను అనుకున్నా 1,00,000 మంది నేను గుర్తొచ్చాను కదా. అయితే అన్నం తినలేదు ఒంట్లో బాగాలేదని 1,00,000 మంది జనాలు వచ్చి ఆయన నామినేషన్కు. వాళ్ళ అన్నం తినేది కాదంట, పెట్టేది కాదంట. జనాలు వచ్చిన వాళ్ళు చెబుతారు. పాసిపోయి పిల్లిపోయి ఉండేది. అబ్బాయి తినేదే కాదంట. మన వైఎస్ఆర్ అట్టే మంది మొన్న ఆయన సార్ వచ్చిందా ఎంపీ, ఆయన ఇంకా బ్రహ్మాండంగా పెట్టిండు. ఎంపీ నాకు వచ్చిన అడుగుతూ బాగానే జరిగింది మనకు. ఈయన పెట్టి ఆ నామినేషన్ అడుగుతూ బ్రహ్మాండంగా తిన్నారు. ఇంకా కుక్కలు కూడా తినేదాన్ని అట్ట పెట్టిండు. అది మొగోడు అంటే ఎంతో తోడు చూడాలి మనిషిని. అయితే చంద్రశేఖర్ ఖచ్చితంగా గెలుస్తాడు. పైన పోతే జగన్ గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తాడు. వీళ్ళకు ఎంత తందుకున్నా ఒకవేళ ఎర్రగొండపాలెం శరీసంగమైన పల్లెటూళ్ళు దంచి నాకు తెలుసు అంతవరకు. నేను తిరుగుతాను ఊర్లమ్మటి ఏమి లేదు. ఇప్పుడు నర్జాముల మల్లపాలెం సుధకురవ తండ ఈ తండాలు మొత్తం 100 దానికి ఉంటే 500 దీనికి ఉండవు. ఏడ గెలవడు చంద్రశేఖరు? ఎందుకు గెలవడు చెప్పు నాకు. ఎవడో మగోడు వచ్చి నేను నిన్న తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా తిడుతారు. ఇవాళ పోయి కాచికుంటా మళ్ళీ కాచికుంటా మంత్రి నాయకు వాడు తండ లేకపోతే రావటాన్ని మాకు వెళ్ళి వచ్చి మాట్లాడటానికి ఇప్పటికి ఏంది వాడు మాట్లాడితే ఏం చేసిండు? మా 60 లక్షల పనులు ఉంటే వాడు చెప్పి నేను ప్రెసిడెంట్ అని సంతకాలు పెట్టంలే వాడు. నమస్తే చెప్పండి. నిన్న మన జగన్ గారు ఏపీలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చూసారా? చూసామండి. దానిపై మీ స్పందన అన్న? బాగానే ఉందండి. ఇంతకంటే మంచిగా ఎవరు చేస్తారండి? ఇంతకంటే మంచిగా ఎవరు చేయలేదు కదా, చేయబోడు కూడా. జగన్ రావాలండి, జగనే కావాలి. మళ్ళా జగన్ కోసమే. పథకాలు మొత్తం ఎట్లా ఉన్నాయన్న? సూపర్గా ఉన్నాయండి. మాకైతే సూపర్గా ఉన్నాయి. మాకు అన్నీ వస్తున్నాయి. మాకు అన్నీ వర్తిస్తున్నాయి. మాకు బాగానే ఉన్నాయండి.
గత పాలనలో 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఎట్లా ఉంది? బాగానే ఉందండి, మాకైతే నచ్చింది. మాకు కావాల్సింది అతనే రావాలని కోరుకుంటున్నామండి. మన ఎర్రగొండపాలెం నియోజకవర్గ విషయానికి వస్తే రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే అవుతారని అనుకుంటున్నారన్న? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రశేఖర్ రావు అవుతారండి, ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటారా, ఇప్పటిదాకా ఎర్రగొండపాలెంలో టీడీపీ ఎప్పుడు రాలేదండి, రాబోదు కూడా. జగనే వస్తాడు. ఇంతకుముందు కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడేమో ఇది వైఎస్ఆర్సీపీ వచ్చింది. అప్పుడు దాని నుంచి దీనికి మారాడు తప్ప టీడీపీ కూడా నమ్మి ఓట్లు వేయలేదు. అది చంద్రశేఖర్ సార్కి ఇక్కడ గత 3 నెలల క్రమంలో ఇన్ఛార్జ్కి ఇచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఏమైనా చేశారనా? అంటే మాకైతే బాగానే చేస్తున్నాడండి. భోజనాలు చేశాడు, మాకు 2 మోటార్లు వేశాడు, మా తండాకి బాగానే చేశాడు. సీసీ రోడ్లు వేశాడు, రోడ్లు బోర్లు వేశాడు. మాకైతే గ్రామానికి వేసాడు, మా తండాకి అయితే వేసాడు. మాకైతే ఇబ్బంది లేదు, బాగానే ఉందండి. ఇంతకుముందు ఎవరు వచ్చినా కూడా ఏం పట్టించుకోలేదు. సురేష్ సార్ చెప్పారు, సురేష్ సార్ కూడా చూడలేదు, మాకు చూడలేదు. చంద్రశేఖర్ వచ్చారు, అతను బాగానే చూస్తుండే, మాకు ఇబ్బంది లేకుండా. ఏదైతే ఖచ్చితంగా చంద్రశేఖర్ సార్ గెలుస్తారు. ఖచ్చితంగా అండి, 100%. మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారన్నా? మనం లెక్కించుకోలేమండి, అందాజ ఎక్కువే రావచ్చు అండి. అంటే గత సురేష్ సార్ హయాంలో 35,000 మెజారిటీ అని చెప్పి దానికి ఎక్కువే రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదన్నా? అవును. దానిపైన మీ స్పందన అన్న? ఏం చెప్పమంటావు? మేనిఫెస్టో చూసారన్నా? చూశాను. దాంట్లో పెట్టారు కదన్న పథకాలు, ఆ పథకాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయన్న, ఇబ్బంది ఏం లేదు. ఇంకా దానికి పైగా ఇంకా ఏదన్నా పథకాలు ఇంకో 2-3 కానీ ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా ఇంకా పెట్టింటే బాగుండని మీ అభిప్రాయం ఉందన్న దానిపైన? ఇంకెక్కడ పెడతారన్న, ఇప్పటికే బడ్జెట్లో లోలో ఉంది, ఇంకా కష్టమే పెట్టడం. అంతకు అడిగి పెట్టిన వాటి వరకు జాగ్రత్త చేసుకుంటే సరిపోయింది. గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఎట్లా ఉందన్న? అభివృద్ధికి ఏం బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. పథకాలు మొత్తం అమలు అయ్యాయన్న? అమలు అయ్యాయి. మన ఎర్రగొండపాలెం విషయానికి వస్తే రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే అవుతారని అనుకుంటున్నారన్న? తాడిపత్రి చంద్రశేఖర్ చంద్రశేఖర్ భారీ మెజార్టీతో ఆయనే వస్తాడు. భారీ మెజారిటీ. ఏమన్నా అంత కాన్ఫిడెన్స్? అంతే, అది టీడీపీ ఇప్పుడు దాకా చేసింది ఏముంది ఇక్కడ? ఏమీ లేదు, ఏ రోజు లేదు. ఎప్పుడు చంద్రబాబు ఎక్కినా కానీ కరువు ఏదో ఒకటి వస్తానే ఉంది. మన జగన్ ఎక్కిన తర్వాత కూడా మనకు అంతా బాగానే జరిగింది, ఇబ్బంది ఏం లేదు. అది చంద్రశేఖర్ సార్ గారికి మా గత 3 నెలల నుంచి ఇన్ఛార్జ్ ఇచ్చారు కదన్నా, ఈ 3 నెలల కాలంలో అభివృద్ధి ఏమైనా చూపించారా ఎర్రగొండపాలెనికి? ఆయన సొంత నిధులు పెట్టి ఆయన ఇంకా చేస్తా ఉన్నాడు ఇక్కడ జనాలు, సొంత నిధులతోటి. కొన్ని రాని రాకపోని ఎవరన్నా కానీ ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమైనా సాల్వ్ అయ్యాయన్నా? అయ్యాయి, గ్రామాలలో అయ్యాయి. ఎవరైనా కానీ వెళ్ళి అయ్యా నాకు ఇది బాగలేదయ్యా అన్నా కానీ ఆయన మంచితనంతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, చేతనైన కాడికి సహాయం చేస్తూ ఉంటాడు, ఇబ్బంది లేదు. ఆయన 3 నెలల్లో మనకి ఇక్కడ ఇన్ఛార్జి జాయిన్ అయిన కాంచి ఇప్పుడు దాకా కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తిరుగుతూ ఉన్నాడు, అన్నీ చేస్తాం. మన ఎలక్షన్ బాబు గారు వచ్చారు, ఇప్పుడు దాకా ఆయన తిరిగింది చేసిందంటూ మేమేం చూడలేదు, చేయలేదు. అది రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? తాడిపత్రి చంద్రశేఖర్ తిరుగు లేకుండా ఆయనే వస్తాడు ఇక్కడ. ఏదైనా జగన్ అభివృద్ధిలో ఉంటుందండి. జగన్ అంత మెజారిటీ రావచ్చునా? వస్తాం, మెజారిటీ అంటూ ఏం చెప్పలేము కానీ ఖచ్చితంగా అయితే ఎమ్మెల్యే అయితే ఆయన గెలుస్తారు, ఖచ్చితంగా, తిరుగులేదు ఇంకా దాని గురించి. నిన్న మన ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదన్నా, చూసారన్నా? చూసాను. దానిపై మీ అభిప్రాయం అన్న? దాన్ని పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి. గత మేనిఫెస్టోని బేస్ చేసుకుంటే ఆ మేనిఫెస్టో పైన ఇదేమన్నా ఇంకా బెటర్గా అనిపిస్తుంది? బెటర్. గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదంగా నడిచిందన్న బాగా నడిచింది, పథకాలు మొత్తం అమలయ్యాయి. మన ఎర్రగొండపాలెం విషయానికి వస్తే రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే అవుతారన్న? తాటిపర్తి చంద్రశేఖర్. భారీ మెజారిటీతో వస్తారా లేదంటే డెడ్ లైన్ ఉంటుందా? భారీగానే. భారీ మెజారిటీ. మన నామినేషన్ విషయానికి వస్తే 24 నామినేషన్ వేశారన్న సార్. అవును, వేశారు. భారీ సంఖ్యలో జనాలు వచ్చారు, తరలి వచ్చారు అని చెప్పి నడుస్తూ ఉందన్న. ఎంతమంది వచ్చి ఉంటారని మీ అభిప్రాయం? వచ్చుంటారు 40-50 మంది. 50,000 మెజారిటీ రావచ్చన్నా? రావచ్చు, 30-40. మెజారిటీ. చంద్రశేఖర్ సార్ గారికి గత 3 నెలల నుంచి ఇన్ఛార్జ్ ఇచ్చారన్న. ఈ 3 నెలల్లో ఎర్రగొండపాలెంలో సమస్యలు కొంచెం పరిష్కారం చేశాడు. చేశాడు. ఎట్లాంటి చేశారన్న? గ్రామ స్థాయిలలో కానీ
ఈ వాటర్ గురించి అతను ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా బాగానే చేశాడు. సైడ్ కాలువలు కానీ బాగానే చేశాడు. నీటి పరిష్కారం, సీసీ రోడ్లు, సైడ్ కాలువలు బాగా చేశాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రశేఖర్ సార్ గెలుస్తారంట. 100%. అంటే మన ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం అన్నా? చాలా సంతోషంగా ఉంది. ఆ మేనిఫెస్టో చూశాను పూర్తిగా. అన్ని వర్గాలకు సంబంధించినవి మొత్తం మేనిఫెస్టో ఇచ్చారు. పెన్షన్ల గురించి కానీ, అమ్మఒడి కానీ, రైతులకు కానీ ప్రతిదీ దాని గురించి భరోసా ఉంది. ఈ 5 సంవత్సరాల పాలనలో మాకు చెందాల్సినవి అన్నీ రైతులకు కానీ, ఆరోగ్యశ్రీకి సంబంధించింది కానీ, పేదలకు కానీ, ఇంకా ఏమైనా అమ్మఒడి కానీ, పేద విద్యార్థులకు కానీ అన్నీ వాళ్ళకి చెందుతున్నాయి. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇకపై కూడా మనకు జగనే రావాలి. మన ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని విషయానికి వస్తేనా, ఇద్దరు పోటాపోటీగా ఉంది అని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారన్నా? ఖచ్చితంగా ఇక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ సార్ గారు గెలుస్తారు. మెజారిటీ ఎంత రావచ్చునా? మనకు దాని గురించి ఎంతగా ఆలోచన లేదు. ఓటర్ల గురించి మనం చెప్పలేము. కానీ ఇక్కడ ఎర్రగొండపాలెం నియోజకవర్గం వచ్చేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది. ఓకే అన్న, మన ఇన్ఛార్జ్ గారికి గత 3 నెలల నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారన్న వైపాలెం కాన్స్టిట్యున్సీకి. ఈ 3 నెలల క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఏదైతే గ్రామ స్థాయిలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయో అవన్నీ సమస్యలకు పరిష్కారం ఏమైనా చూపించారన్న చంద్రశేఖర్ సార్ గారు? చూపించారు. కానీ ప్రతిదీ చెప్పలేను. చెప్పాల్సిన కొన్ని ఉంటాయి, చెప్పనివి కూడా కొన్ని ఉంటాయి. కానీ అందరికీ చాలా బాగా చూస్తున్నారు. మేజర్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్, ప్రతిదీ సమస్యలు కానీ ఖచ్చితంగా కొన్ని సమస్యలు మాత్రం పూర్తిగా సాల్వ్ చేసేసారు. హ్యాపీ ఆడూరు, సంతోషం. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం వైసీపీ, వైఎస్ఆర్సీపీ, చంద్రశేఖర్ సార్. చంద్రశేఖర్ సార్.